హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. జగన్మోహన్ రెడ్డి పైన కేసు నమోదు చేయడం ద్వారా కూటమి సర్కారు తీసుకున్న నిర్ణయం మరోసారి బూమ్రాంగ్ అవుతుందా అంటే అవును అనే వాదన వినిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన సందర్భంగా ఓ వ్యక్తి పైన జగన్మోహన్ రెడ్డి ప్రయాణం చేస్తున్న కారు ఎక్కింది, ఆ కారణంగా ఆయన చనిపోయారు అంటూ ప్రభుత్వం నిన్న జగన్మోహన్ రెడ్డి పైన కేసు నమోదు చేసింది. ఆయన A2గా, జగన్మోహన్ రెడ్డి డ్రైవర్ని A1గా పెట్టి ఆ వెహికల్లో ప్రయాణం చేస్తున్న మరికొంతమంది నాయకులను కూడా ఈ కేసులో బాధ్యులను చేస్తూ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. సో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన డ్రైవర్ని ఇప్పటికే అరెస్ట్ చేశారు అనేది అనధికారికంగా అందుతున్న సమాచారం. సో ఈ కేసుకు సంబంధించి నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీ మీడియా ప్రధానంగా జగనే చంపేశాడు, జగనే తొక్కించేశాడు, జగనే కక్షగట్టాడు, జగన్ చనిపోయిన తర్వాత డెడ్ బాడీని ఈడ్చి పక్కన పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంటూ రకరకాలుగా విషం కక్కుతోంది. ఐఎమ్ సారీ, జర్నలిస్ట్గా విషం కక్కుతుందనే మాట నేను మాట్లాడకూడదు, కానీ ఆ వార్తలు చూసిన వాళ్ళకి ఎవరికైనా అదే అనిపిస్తోంది. విషం కక్కుతున్నప్పుడు విషం కక్కుతుంది అని చెప్పకపోవడం కూడా సరైంది కాదు, కాబట్టి ఆ పదాన్ని నేను ఇక్కడ వాడాల్సి వస్తుంది. అసలు ఏం జరిగిందో తెలియకుండా, బాధ్యత ఎవరిదో తెలియకుండా, బాధ్యతారహితంగా వార్తలు వేస్తూ ఉన్న ఆంధ్రప్రదేశ్లోని సెక్షన్ ఆఫ్ మీడియాని చూస్తే జాలేస్తోంది, వాళ్ళ మానసిక పరిస్థితిని చూస్తే బాధ అనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్తున్న సందర్భంగా అనుమతి లేని పర్యటనకు వెళ్తున్నారు కాబట్టి బాధ్యత అంతా జగన్మోహన్ రెడ్డిదే అని చెప్తోంది తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. జగన్మోహన్ రెడ్డి పర్యటన చేస్తోంది సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్ళ అనే గ్రామంలో. కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఈ పర్టికులర్ సింగయ్య అనే వ్యక్తి మృతి చెందింది ఆ నియోజకవర్గంలో కాదు, దారిలో వెళ్తున్న సందర్భంగా. సో ఆ నియోజకవర్గంలో పర్యటనకు అనుమతి లేదు, ఆ నియోజకవర్గంలో గ్యాదరింగ్కి అనుమతి లేదు, ఆ నియోజకవర్గంలో మీటింగ్కి అనుమతి లేదు, పర్టికులర్గా రెంటపాళ్ళ విలేజ్లో. సో మిగతా దారి పొడుగునా కూడా దారిలో వెళ్ళడానికి కూడా అనుమతి లేదా? దారిలో ప్రయాణం చేస్తున్న సందర్భంలో కూడా అనుమతి లేదా? సో అటువంటిప్పుడు ఇంట్లో నుంచి బయటికి రాకుండానే జగన్మోహన్ రెడ్డిని ఆపి ఉండాల్సింది కదా, ఎందుకు ఆపి ఉండలేదు? అనుమతి లేని కార్యక్రమానికి మీరు అక్కడికి వెళ్ళకూడదు, శాంతి భద్రతల సమస్య వస్తుంది అని ప్రభుత్వం చెప్పదలుచుకుంటే ఆపి ఉండొచ్చు కదా. 100 మందితో మాత్రమే వెళ్ళాలి అని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో, పోలీస్ అధికారులు చెప్పిన నేపథ్యంలో 100 మంది కాకుండా ఎక్కువ మందిని తీసుకుని వెళ్తున్న జగన్మోహన్ రెడ్డిని ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత మీరు 5 వాహనాలే తీసుకెళ్ళాలి, 100 మంది మీతో ఉండాలి, ఇంతమంది ఎందుకున్నారు అని అక్కడే ఆపి ఉండొచ్చు కదా, ఎందుకు ఆపి ఉండలేదు? అక్కడ ఆపి ఉండకపోవడం కారణంగానే జగన్మోహన్ రెడ్డి దారి పొడుగున జనాలు ఆయన్ని చూడడానికి రావడం, ఆ ఘటన జరగడం, ఆ వ్యక్తి చనిపోవడం జరిగింది. ప్రభుత్వానికి ఎందుకు బాధ్యత కాదు? సత్తెనపల్లిలో అధికారిక కార్యక్రమం లేకపోతే అనుమతి ఉన్న కార్యక్రమం కాదు కాబట్టి అక్కడ ఆయనకి సెక్యూరిటీ ఉండదు, అక్కడ ఆయనకి రోప్ పార్టీ ఉండదు. ఓకే, దారిలో వెళ్తున్న సందర్భంగా కూడా ఎందుకు సెక్యూరిటీ లేదు, ఎందుకు రోప్ పార్టీ లేదు? దానికి ప్రభుత్వం ఏం బాధ్యత చెప్తుంది? జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా చూడకపోయినా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక పౌరుడిగానైనా ఓ పౌరుడికి సంబంధించిన భద్రత ప్రభుత్వం బాధ్యత కాదా? ఓ మాజీ ముఖ్యమంత్రికి సంబంధించిన భద్రత పౌరుల బాధ్యత కాదా? ఓ మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న వాహనం పైనకెక్కి జనాలు, కార్యకర్తలు వాహనం బానెట్ పైకి నిలబడి జెండాలు పట్టుకొని ఆహాకారాలు చేస్తుంటే, అరుస్తుంటే, కేరింతలు కొడుతుంటే, సో ఆయన వెహికల్ కదలకుండా చుట్టుముడితే ఆ క్షణంలో ఎవరైనా వచ్చి జగన్మోహన్ రెడ్డి పైన అటాక్ చేసే ప్రమాదం ఉంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి పైన ఎవరైనా ఆ టైంలో అటాక్ చేసి ఉంటే బాధ్యత ప్రభుత్వానికి అయ్యి ఉండేది కాదా? ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదా ఆ అంశానికి సంబంధించి? దానికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? ఈరోజు వెహికల్ కింద ఓ వ్యక్తి పడ్డారు అనే విషయాన్ని హైలైట్ చేస్తూ ఉన్న ప్రభుత్వం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పైన ఏమైనా జరిగి ఉంటే, ఎవరైనా అటాక్ చేస్తుంటే, ఎవరైనా ఒక రాళ్ళ దాడి చేస్తుంటే, ఇంకేమైనా చేస్తుంటే, ఆయన చుట్టూ ఉన్న వాతావరణం చూస్తే ఏ ఒక్క సెక్యూరిటీ ఆఫీసర్ చుట్టూ కనిపించట్లా, ఎక్కడ రోప్ పార్టీ కనిపించట్లా. ఎవరైనా అటాక్ చేస్తుంటే ఆయనకి ఏం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఎందుకు కాకుండా పోతుంది? గతంలో విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి పైన ఎయిర్పోర్ట్లో దాడి జరిగిన సందర్భంగా తప్పించుకుంది ప్రభుత్వం. అప్పుడు అది ఎయిర్పోర్ట్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది, మాకేం సంబంధం, కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంది కాబట్టి మేము ఆయనకి రక్షణ కల్పించలేకపోయాం, బయట అయితే రక్షణ కల్పించేవాళ్ళం అని చెప్పింది. సో ఇప్పుడు బయట ఏమైనా జరిగి ఉంటే బాధ్యత ఎవరిదో ఏది? ప్రభుత్వం బాధ్యత ఎందుకు కాకుండా పోయేది? సో దానికి ఏం సమాధానం చెప్తుంది ప్రభుత్వం? ఈ ప్రశ్నలన్నిటికీ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి కారు ఢీకొని ఓ వ్యక్తి మరణించాడు అనే అంశానికి సంబంధించి ముందుగా 105 BNS ప్రకారం కేసు నమోదు చేసి, ఆ తర్వాత 106, 49 సెక్షన్స్ పెట్టారు. BNS 106 ప్రకారం ఎప్పుడు ఆ సెక్షన్ అప్లై అవుతుంది అంటే, ఓ వెహికల్లో వెళ్తున్న వాళ్ళు ఎదురుగా కనపడుతున్న ఓ వ్యక్తిని అతని పైన పాత కక్షలో లేకపోతే అతని పైన కోపమో ఉండి ఇంటెన్షనల్గా అతన్ని చంపాలని కాకపోయినా అతని పైన కనీసం దాడి చేయాలనే కారణంతో అక్కడికి వచ్చి అతనిపైన దాడి చేసి వెళ్తే, వాళ్ళు కేవలం దాడి చేయాలనుకున్నారు కానీ అతను మరణించాడు, అటువంటి సందర్భాల్లో 106 వర్తిస్తుంది అనేది న్యాయవాదులు చెప్తూ ఉన్న మాట. 49 అనే ఒక సెక్షన్ పెట్టారు. 49 అనే సెక్షన్ మొత్తం అంతా కలిసికట్టుగా మూకుముడిగా అతనిపైన
దాడి చేసి చంపేశారు లాంటి సందర్భాల్లో 49 సెక్షన్ వర్తిస్తుంది. సామూహికంగా అత్యాచారం చేశారనో, అందరూ కలిసి ఓ వ్యక్తిని మర్డర్ చేశారనో, దాడి చేశారనో ఇటువంటి సందర్భాల్లో 49 సెక్షన్ వర్తిస్తుంది. సో కారులో ఉన్న వాళ్ళందరూ కలిసి సింగయ్య అనే వ్యక్తిని చంపారు కాబట్టి 49 సెక్షన్ పెడతామని పోలీసులు వ్యవహరించినట్టుగా ఉంది. సో సింగయ్య అనే వ్యక్తి ఎవరో జగన్మోహన్ రెడ్డికి కానీ ఆ వెహికల్లో ఉన్న వాళ్ళకి కానీ ఎవరిపైన అయితే ప్రభుత్వం కేసులు పెట్టిందో వీళ్ళెవరికి అంతకుముందు తెలిసే అవకాశం కూడా లేదు. అసలు ఆ వ్యక్తితో ఎవరో తెలియకుండా వాళ్ళు ట్రావెల్ అవుతున్న సందర్భంగా ప్రమాదం జరిగితే వాళ్ళు ఆయన్ని ఇంటెన్షనల్గా కొట్టాలనుకున్నారు, కానీ ఆయన చనిపోయాడు అనేది ప్రభుత్వం పెట్టిన సెక్షన్గా చెప్తున్నారు న్యాయవాదులు. సో ఈ 2 సెక్షన్స్ కూడా కోర్టుకు వెళ్తే, కోర్టులో దీనిపైన విచారణ జరిగితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి అక్షింతలు కాదు మొట్టికాయలు పడే ప్రమాదం ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఓ జర్నలిస్ట్ని అరెస్ట్ చేసిన సందర్భంగా, ఇటీవల ఆంధ్రప్రదేశ్లో అనేక అరెస్టుల సందర్భంగా హైకోర్టు, సుప్రీంకోర్టు ప్రభుత్వ తీరుని తప్పుపట్టడం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం సింగయ్య అంశానికి సంబంధించి కూడా బూమ్రాంగ్ అయ్యి అది ప్రభుత్వం పెట్టిన కేసులు తప్పు అని కోర్టులు మొట్టికాయలు వేసే పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు ఇంటెన్షన్ ఏంటి, ఎందుకు రాంగ్ ఇంటెన్షన్లో కేసులు పెడుతున్నారు, ప్రభుత్వ డ్రైవ్ చేసిన వాహనానికి సంబంధించిన ప్రమాదం జరిగితే జగన్మోహన్ రెడ్డికి అంటగట్టే ప్రయత్నం ఎలా చేస్తారు, ఇవన్నిటికి కూడా ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. జనరల్గా కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్న మాట, నిన్నటి కేసు తర్వాత కామన్ పబ్లిక్లో కూడా ఉన్న మాట, బస్సు డ్రైవర్ ప్రమాదం చేస్తే బస్సులో ప్రయాణించిన వాళ్ళందరికీ సంబంధం ఉంటుందా, వాళ్ళందరిపైన కేసు పెడతారా అనే చర్చ చేస్తున్నారు. ఈ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా కేసు నమోదు చేశారా అలాంటి ఇంప్రెషన్ కలుగుతోంది ఎఫ్ఐఆర్ నమోదైన తీరును బట్టి చూస్తే. దీంతోపాటు ఈ కేసులో 106, 49 ఎందుకు పెట్టారు, వాటిని పెట్టడానికి రీజన్ ఏంటి, అవి ఎలా అప్లై అవుతాయి అనేది కూడా పోలీసు అధికారులే కోర్టులో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. నిరూపించే సందర్భంలో పోలీసులు దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిరూపించడానికి సంబంధించిన అవకాశం లేదు. ఎందుకంటే అటువంటి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర లేదు, ఉండడానికి అవకాశమే లేదు. ఫూలిష్గా అనిపిస్తుంది. వాళ్ళందరూ కలిసికట్టుగా వెళ్ళి కావాలని చంపేశారా అంటే డెఫినెట్గా నో. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, మంత్రులు కూడా వాళ్ళందరూ కలిసి వైవి సుబ్బారెడ్డి, జగన్ పిఏ నాగేశ్వర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, విడుదల రజనీ, అంబటి రాంబాబు, పేరు నాని, వాళ్ళ డ్రైవరు అందరూ కలిసి తీసుకొచ్చి సింగయ్యని చంపేయడం కోసం కొట్టేశారా అని ఎవరు చెప్తారు, ఎవరు ఒప్పుకుంటారు, ఎవరు దాన్ని సర్టిఫై చేస్తారు? సో పోలీసులు దానికి సంబంధించి ఏం ఆధారాలు తీసుకొస్తారు? సో పోలీస్ అధికారి ఎవరైతే ఈ అంశంలో కేసు నమోదు చేశారో, ఎఫ్ఐఆర్ చేయించారో ఎస్పీ, ఆయన 2 రోజుల క్రితం ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, ఈరోజు కేసు నమోదు చేస్తున్న సందర్భంగా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, గతంలో పెట్టిన సెక్షన్లు ఏంటి, ఇప్పుడు పెడుతున్న సెక్షన్లు ఏంటి, ఎందుకు సెక్షన్లు మారాయి, వీటన్నిటి కూడా ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. సమాధానం చెప్పుకోలేకపోతే ఇది రివర్స్ అవుతుంది. ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసు నమోదు చేసింది అని ప్రజలంతా అనుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రకమైన ప్రచారం చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని నమ్ముతోంది. సో ప్రజలందరూ కూడా దాన్ని నమ్మడానికి సంబంధించిన అవకాశాన్ని ప్రభుత్వం వైపు నుంచి చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి పైన ఏదో రకంగా కేసు పెట్టాలి, ఏదో రకంగా ఇష్యూ చేయాలి, ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డిని ఒక రాక్షసుడిగా చూపించాలనే క్రమంలో కనీస పరిజ్ఞానం, మినిమం కామన్ సెన్స్ లేకుండా ప్రభుత్వం బిహేవ్ చేస్తుందా లాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతోంది. సో ప్రభుత్వం చేపడుతున్న ఇటువంటి చర్యలు, తెలుగుదేశం పార్టీ మీడియా చూపిస్తున్న వార్తలు, తెలుగుదేశం పార్టీ మీడియా చేస్తున్న క్యాంపెయిన్ అంతా బూమ్ రాంగ్ అవ్వడానికి సంబంధించిన అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి.